మిత్రులారా, ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా కావడం ఇక్కడ వచ్చినటువంటి జనంలో ఎంత ఆనందం ఉందో తెలుస్తుంది. దీనికి రాష్ట్ర హైదరాబాద్ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, కేశవరావు గారు, అదేవిధంగా శాసనసభ్యులు అందరూ, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రోహిత్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున, అదేవిధంగా మిగతా కుల సంఘాలు, కొన్ని కుల సంఘాలు కోపం మీద ఉన్నది, అన్నంత నన్ను విలువలేదు. సర్దార్ పాపన్న కనిపెట్టినటువంటి జయంత్ గౌడ్ కోపంతో వెళ్ళిపోక కూడా చూసింది. ఏం చేయాలి? ఇంతమందితో అందరూ మాట్లాడితే ఆకలితో ఉన్నారు కాబట్టి కొంత తక్కువ చేసిన, ఏదైనా అన్ని కుల సంఘాలకు, అన్ని బీసీ సంఘాలకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అందరూ వచ్చిండ్రు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్ అందరూ వచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు చెప్తూ, మిత్రులారా, నేను కూడా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు చేశాను. నాకంటే ముందు చాలా మందికి తెలియదు నా హిస్టరీ. అది ముఖ్యంగా మా పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, కేశవరావు లాంటి వారికి తెలుసు. నేను ఆనాడు కేవలం నేను బీసీలే కాదు, అక్క కులాలు ఉన్న వాళ్ళని కూడా చేశా. టాలెంట్ని బట్టి ఆ రోజులలో రాజశేఖర్ రెడ్డి చేసింది నేనే, ఎన్ జనార్దన్ రెడ్డి చేసింది నేనే, అదేవిధంగా ఎం సత్యనారాయణ చేసిన. కానీ రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ చేయలేదు. కానీ ఆయన అయినాక సోనియా గాంధీ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి తూచా తప్పకుండా ఆయనకు మద్దతు ఇస్తున్నా. అదేవిధంగా అంచెలంచెలుగా పెరిగినటువంటి వ్యక్తి, ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి వచ్చినటువంటి మన మహేష్ కుమార్ గౌడ్కు పూర్తి మద్దతు ఇచ్చింది. ఎందుకంటే అప్పటికే ఇద్దరు తయారైంది. ఎవరు? మధు యాష్కి, ఈయన, ఇంకో ఆయన కూడా ఉన్నాడు. నేనన్నాను, ఈ పెద్ద రాష్ట్రానికి నేను పిసిసి అధ్యక్షుడు చేసిన ఈ లొల్లిలో పోతాను, ముగ్గురు నడుమ 4 వస్తాడా లేదా? అందుగురించి నేను అవుట్ రైట్ గా మహేష్ కుమార్ గౌడ్ చేశాను. దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ దేశంలో అట్టడుగున్నాడు 10%